ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 83 ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్, వార్డెన్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అధికారులతోటి మా కలెక్టర్ గారు రివ్యూ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఉన్న రాష్ట్ర ప్రభుత్వము మెస్ ఛార్జీలు కానీ, డ్రైట్ ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది. మంచి ఫుడ్ కూడా పిల్లలకు అందాలి, శానిటేషన్ కూడా ఏదైతే అంటే పరిశుభ్రంగా హాస్టల్ గదులు కానీ, హాస్టల్ బయట రూమ్లలో కూడా నీట్గా మెయింటైన్ అయ్యే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. సో ఈరోజు మంచి డిస్కషన్ జరిగింది, రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సమావేశాలతోటి మంచి రిజల్ట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పిల్లలు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ రావడం, 10th లో 8th ర్యాంక్ రావడం కూడా మరి ఎక్కువ ఆశ్రమ హాస్టల్స్ నుంచి ఈ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది. సో వారిని అభినందిస్తూనే రాబోయే కాలంలో ఇంకా మంచి రిజల్ట్ వచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరడం. నష్టానికి కన్నీళ్లకు ఎప్పుడు కూడా మీకు తోడు ఉండే సత్యన్న గారిని గెలిపించి మీ సోదరుడిగా దీవించినందుకు మీ అందరికి పేరు పేరున మా అక్కలకు పాదాభి వందనాలు తెలియజేస్తాం. ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ అసైన్ భూములు, మహిళా సంక్షేమం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొట్టమొదట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. సో ప్రతి మహిళ ఒక శక్తివంతురాలు. మరి పెద్ద దిక్కుగా మన ఆడబిడ్డలందరూ కోటీశ్వరాలు కావాలి అని ఏకైక కళతోటి కంకణం కట్టుకొని మరి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన డబ్బులు ఎప్పుడు కూడా ఇప్పుడు 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినాం. ఆ వడ్డీ డబ్బులు కూడా రిలీజ్ చేసి మీ మీద వడ్డీ లేకుండా ఫ్రీగా, వడ్డీ లేని రుణాలు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వడ్డీ డబ్బులను చెల్లిస్తున్నటువంటి మన బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే మా ప్రభుత్వ లక్ష్యము, ఇదే మన రేవంత్ అన్న ఆశయము, ఇదే సత్యన్న ఆలోచన.